పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తూ ఉంటే ఈ ఒప్పందాన్ని మాత్రం అమలు చేసేదే లేదని భారత్ తేల్చి చెప్పేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్కు చాలా పెద్ద దెబ్బగా మారొచ్చు. పాకిస్తాన్లోని సింధ్, పంజాబ్ ప్రావిన్సుల్లో 90% సాగుభూమి నీటి అవసరాల కోసం సింధు జల ఒప్పందం ద్వారా లభించే నీటి మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ చీనాబ్, జీలం, సింధు వంటి నదుల నీటిని భారత్ ఆపేస్తే పాకిస్తాన్లోని తీవ్ర కరువు ఏర్పడుతుంది. నీరు నిలిచిపోతే పాకిస్తాన్లో సాగు భూములు మాత్రం పూర్తిగా ఎండిపోతాయి. తాగునీటికి చాలా కరువు ఏర్పడుతుంది. విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోతాయి. భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్తాన్ను ఆర్థికంగా చాలా వరకు దిగజారుస్తుంది. వాస్తవానికి భారత్, పాకిస్తాన్ 1960లో సింధు నది వ్యవస్థలో నీటి వినియోగం కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో జీలం, చీనాబ్, సింధు నదుల నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. సింధు జల ఒప్పందంలో భారత్ పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందంలో మొత్తం నదీ నీటిలో కేవలం 20% మాత్రమే తన వద్ద ఉంచుకొని మిగతాదంతా పాకిస్తాన్కి వదిలేసింది భారత్. శాంతి కోసం భారత్ కేవలం 80% నీటిని పాకిస్తాన్కి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జీలం, చీనాబ్, సింధు నదుల నీటిని పాకిస్తాన్ ఇకపై వాడుకోకుండా అడ్డుకోవడమే.